అంటాడు, నా పిల్లలు దేవుని పిల్లలు ఎలా ఉంటారని దేవుడు కూడా అంటాడు కదా, నా పిల్లలు దేవుణ్ణి అనుసరిస్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకా లేదు. తండ్రిగా ఏం కోరుకుంటారు అంటే పిల్లలు దేవుళ్ళు ఉన్నారనుకో, దేవుని మార్గములు చక్కగా చదువుకుంటా దేవుళ్ళు, అంతకన్నా సంతోషం. ఎందుకో తెలుసు, ఫేస్బుక్ లో 80 కోట్లు సంపాదించాడు ఒక ఆయన. ఎన్ని కోట్లు అంటే 80 కోట్లు సంపాదించాడు. 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. అయితే ఆయన వృద్ధాప్యం వచ్చింది, 84 సంవత్సరాలు వచ్చేసింది. 84 సంవత్సరాలు అయితే ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఎందుకంటే ఆ నవలు రాసేవాడు. ఆ నవలు రాసేవాడు చాలా, అదిగో మరి ఆ యొక్క 24లో 23లో వచ్చింది ఆయనకి అవార్డు. ఆయన తీసుకెళ్లి పిల్లలు ప్రదేశంలో ఎట్టున్నారయ్యా అంటే వాళ్ళు గొప్ప వ్యాపారవేత్తలు అయిపోయారట. వాళ్ళ కుమార్తె వచ్చి ఏమో అదిగో ఒక మరి కోర్టు ఒక లాయర్ అయింది. ఆయన తీసుకెళ్లి ఎక్కడేశారయ్యా అంటే వృద్ధాశ్రయంలో వేశారు. అయితే చివరి సమయంలో చనిపోయే సమయంలో కూడా రాలా, చనిపోతుందని కబురు పెట్టినా రాలా. పిల్లలు వాళ్ళు బిజీలో ఉన్నారట. లాస్ట్ చనిపోయిన తర్వాత అందరూ సందాలు వేసుకొని ఆయన దహనం చేశారంట. ఎంత సంపాదించాడు? 80 కోట్లు సంపాదించాడు. 1 కోట్లు ఆయన అమ్మటి కూడా అసలు రాలా, 1 రూపాయి కూడా రాలా, వాళ్ళ పిల్లలే రాలా. కారణం ఏంటయ్యా అంటే ఇదిగో మరి వారు మనం చూస్తే లోక సంబంధముగా వాళ్ళు అనుసరిస్తున్నారు కానీ దేవుని సంబంధంగా లేరు. ఈ రోజున దేవుని సంబంధంగా ఉంటేనే ఈ విధమైన ఆశీర్వాదం చూడగలుగుతున్నాం. డబ్బుంటే చాలదా మనిషి వెళ్ళిపోతాడు, దూరం అయిపోతాడు. డబ్బుంటే చాలదా మనుషుడికి చెడు అలవాటు అవుతాయి. డబ్బుంటే చాలదా అసలు ఎవరిని లెక్క చేయడు. డబ్బుంటే చాలదా పాపమునకు దాసుడైపోతాడు. డబ్బుంటే చాలదా ఈ లోకములో అది చెడుకు అన్నిటికీ వ్యసనాలు గురైపోతాడు. దేవుడు ఎలా ఉంచుతున్నాడంటే దేవుని కృప, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.